వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఓజీ ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ రిలీజ్ చేయండి రా బాబు, రిలీజ్ చేయండి రా బాబు నిద్రపట్లేదు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అది చూస్తూ ఎన్నిసార్లు చూస్తున్నాం కూడా తెలియట్లేదు. ఆ రేంజ్లో ఉంది ట్రైలర్. ఇప్పుడు ఈ ఓజీ సినిమా డే వన్ ఎంత కొట్టచ్చు, అసలు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు, అసలు ఓవర్సీస్లో కంటెంట్ ఎప్పుడు వెళ్తుంది, ఇక చాలామందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓజీ అనే సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల గ్రాస్ అయితే పెడుతుంది డే వన్. 100 కోట్ల షేర్ లేదు, అది లేదని ఎవరైతే గతంలో మనం చెప్పుకున్నట్టుగా డే వన్నే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ అయితే ఈజీగా కొట్టబోతుంది ఈ సినిమా. ఇది రాసి పెట్టుకోండి. ఇక ఓవర్సీస్ కంటెంట్ వెళ్తుందా లేదా ఇవన్నీ మాట్లాడుకుంటే మంగళవారం ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కంటెంట్ అయితే వెళ్ళిపోతుంది. షోస్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి. అన్నీ ఇంకా నుంచి అన్నీ శుభశకునాలే. ఇంకా ఎవడు డౌట్ పెట్టుకోవద్దు, సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఓకే, ఇప్పుడు మనకు ఓపెనింగ్స్లో ఇప్పుడు ఓవర్సీస్లో ఇప్పుడు ప్రింట్ వెళ్ళకపోతే మనకి అది కంటెంట్ అది రీచ్ అవ్వకపోతే మనకి ఏంటంటే ఓపెనింగ్స్ తేడాలు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి, ఏదో అంటున్నారు కదా. గుర్తుపెట్టుకోండి భయ్య, ఒక ఐమాక్స్ ఫార్మేట్ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా కేవలం XDలతోనే ఈ రేంజ్ కలెక్షన్లు పెట్టిందంటే ఆల్మోస్ట్ 2.5 మిలియన్ పెట్టిందంటే ఇక కళ్యాణ్ గారి రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో సినిమా వైబ్ని ఎంజాయ్ చేద్దాం ముందు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నిన్న నుంచి రిలీజ్ అయిన ప్రీమియర్స్ చూస్తుంటే 1000 రూపాయలు టికెట్ పెట్టినా సరే ప్రీమియర్స్ ఇంకా మైండ్ బ్లోయింగ్గా వెళ్తుందంటే ఇంక ఈ ఊచకోత ఎంతవరకు ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తున్నాను. నాకు తెలిసి పుష్ప, కల్కి, దేవరా రికార్డులు అయితే ఈ ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లేపైపోతుంది. ఇంకా పాన్ ఇండియా లెవెల్లో సినిమా నిన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నారంటే భయ్య, ఇప్పుడు పబ్లిసిటీ అనే పేరుతో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదో చేద్దాం అనుకోవట్లేదు. లైక్ మనకు ఒక కాంతారా, కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక KGF, కొన్ని సినిమాలు ఏంటంటే భయ్య అప్పటి వరకు కూడా అవి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలే. ఇంకా KGFకైనా నయం, కొద్దిగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశారు, ప్రమోషన్స్ చేశారేమో. కాంతారా లాంటి సినిమా అయితే వితౌట్ ప్రమోషన్స్ ఇండియా వైడ్గా దాదాపు 300 కోట్లు కొట్టింది. అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా, అంటే ఇప్పుడు మన వాళ్ళు దీవి వాళ్ళు క్లియర్గా ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళకి వాళ్ళ కంటెంట్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి బాలీవుడ్లో ఇంకా ప్రమోషన్స్ చేయలేదు. ప్రమోషన్స్ కాదు, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. బాలీవుడ్ అయినా ఎక్కడైనా సరే, ఏ వుడ్ అయినా సరే, ఏ సినిమా ప్రేక్షకుడైనా సరే వన్స్ సినిమా బాగుంటే ఆ సినిమాను ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి బాలీవుడ్లో నిన్న సడన్గా ట్రైలర్ రిలీజ్ చేయడం, అదేవిధంగా టికెట్లు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అక్కడ కూడా ఇమ్రాన్ హష్మీకి పెద్ద కంబ్యాక్ పడాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా. వన్స్ కంటెంట్ కానీ క్లిక్ అయితే ఓజీ సినిమాని ఎవడు ఆపలేడు. ఇంకా ఆపలేడు ఏంటి, ఇంకా అదొక విధ్వంసం అయిపోద్ది. ఇక ఓవరాల్గా ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది అది ఇది అనుకుంటే దాదాపు ఒక 4000 థియేటర్లో ఈజీగా రిలీజ్ చేయడానికి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక మనకి షోస్ విధంగా చూసుకుంటే ఎన్ని షోస్ పడతాయో కూడా, అంటే తెలుగు రాష్ట్రాల్లో 95% షోస్ పడతాయి భయ్య. అంటే 100% ఓన్లీ ఓజీ సినిమా ఆడుతుంది రిలీజ్కి మాత్రం. ఇంకా కంటెంట్ ఇంకా పేలితే మాత్రం ఇంకా ఇంకా తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటుందంటే అలజడి. ఇంక నేను చెప్తున్నాను కదా, ఒక సునామీ వచ్చి కొట్టుకెళ్ళిపోతే ఎలా ఉంటుందో రికార్డులన్నీ అలా కొట్టుకెళ్ళిపోతాయి. ఇంకా చెప్తున్నాను భయ్యా, ఆ ట్రైలర్ కట్ చూసిన తర్వాత ఈ మెంటల్ వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. అంటే ఇప్పుడు 1000 రూపాయలు టికెట్ అయినా సరే పర్లేదురా బాబు, వెంటనే ఆన్ ది స్పాట్లో బుక్ చేస్తున్నారంటే ఇది మామూలు క్రేజ్ కాదు. పెద్ద పెద్ద అనకూడదు కానీ పాన్ ఇండియా సినిమాలకి, ఇకపోతే ఈ పుష్ప 2 లాంటి సినిమాకి కూడా ప్రీమియర్స్ 700 అంతా పెడితే జనాలు వెళ్ళడానికి ఆలోచించారు. ప్రీమియర్స్ అంత గట్టిగా వర్కౌట్ అవ్వలేదు పుష్పకి. ఆ ప్రీమియర్స్ రికార్డ్ని ఈజీగా లేపుతుందంటే హరిహర వీరమల్లు, పుష్ప 2 యొక్క ప్రీమియర్స్ ఏంటో తెలుగు రాష్ట్రం మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రీమియర్స్ వరకు, అదేవిధంగా డే వన్, ఇక డే అంటే ఫస్ట్ వీక్ వచ్చేసరికి ఓజీ మొత్తం అంటే టాక్తో సంబంధం లేకుండా ఇప్పుడు వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని లేపేస్తుంది. టాక్ పడితే మాత్రం ప్రపంచం ఉలికి పడుతుంది. ఇది మాటగా చెప్తున్నాను. 2.5 మిలియన్లు ఈ XD ఫార్మెట్లు, కొన్ని ఫార్మెట్స్ ఉంటాయి, అవేవీ లేకుండా ఓవర్సీస్లో కొట్టిందంటే ఇది మామూలు విషయం కాదు. ఎలాంటివి వేరే హీరోలకి ఎవరికి సాధ్యం కాదు. ఇది కేవలం కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. నేను ఎవరితోనైనా బెట్టేసి చెప్పగలను. మీరు ముందు మీ మైండ్లో నుంచి ఆ నెగిటివిటీ, ముందు ఆ సోషల్ మీడియా ట్విట్టర్లో పడుతున్న అప్డేట్స్ని తీసేయండి. పాజిటివ్గా ఉన్న అప్డేట్స్ని తీసుకోండి. ఇప్పటికే మనకి ఆ ట్రైలర్ కంటెంట్ కానీ ఆల్రెడీ తమను కొన్ని థియేటర్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారంట క్వాలిటీ సౌండ్ని.
చూడండి ఎంత ప్రాణం పెడుతున్నాడో తమ్మను. ఇక సుజిత్ పోతే ఇంకా అలా సినిమాని చిక్కుతూనే ఉన్నాడు ఇప్పటికి స్టిల్. అంటే ఆ ప్రోడక్ట్ ఫైనల్గా అందించేసరికి ఆడియన్ అనేవాడు మెస్మరైజ్ అవ్వాలి. ట్రైలర్లో చూపించింది కూడా ఒక 10%ఏనంట. ఇంకా విజువల్స్ కళ్యాణ్ గారు కొన్ని షార్ట్స్లో అయితే కొన్ని బ్లేజర్స్ అవి ఆయన డ్రెస్సింగ్ కానీ చాలామంది చెప్తున్నారు సినిమాకి పనిచేసిన వాళ్ళు. ఎలా అంటే ఇంకా ఆయన లుక్స్ ఇంకా రిలీజ్ చేయలేదురా బాబు, ఇంకా బుర్రపాడు లుక్స్ ఉంటాయి కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమాలో అంటున్నారు. ఇంకా ఎంతకు మించి లుక్స్ ఏంటో ఇంకేం చేశాడో సుజిత్ అనేది నాకు ఒక రకంగా అంటే లిటరలీ ఒక రకంగా ఒక మాన్యువల్గా తయారైంది. సో ఇప్పుడు వరకు ఉన్న మొత్తం హైప్ని, మొత్తం ఈ కసిని, మన ఈ 12 ఏళ్ల ఆకలిని ఓజీ సినిమా టికెట్ల మీద చూపిద్దాం. మామూలుగా కాదు. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా టికెట్లు పెడుతున్నారు తీసుకోండి అది అని ఆల్రెడీ ఆ పనిలోనే ఉంటారు. కానీ సెలబ్రేషన్స్ మాత్రం ఈసారి మాత్రం చాలా గట్టిగా చేస్తున్నారు భయ్య. మామూలుగా కాదు. కటౌట్లో అంటే అంటే మళ్ళీ ఈసారి అంటే ఇది చాలా తప్పు మాట. కళ్యాణ్ గారి సినిమాకి ప్రతిసారి ఇది రిపీట్ అవుద్ది, ఇది తంతు అంతే. సినిమాకు ముందు ఎవడు ఏం మాట్లాడుకోరు. మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మరి ఎక్కడి నుంచి ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు, ఆ స్లీపర్ శాసన నా కొడుకులు లాంటి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వచ్చి అలజడి చేసి బేభత్సం చేసి వెళ్ళిపోతారు. ఇక సినిమా మళ్ళీ చెప్తున్నారు కదా, ఇంకా సినిమా అనేది డౌట్ పెట్టుకోవద్దు, బ్లాక్ బస్టర్ షూట్ షాట్ హిట్ ఇది కళ్యాణ్ గారి కెరియర్లోనే కాదు, ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీ ఎప్పుడు పడుండదు. ఇక బాబు భయ్యా మీకు కంటెంట్ అవన్నీ మీకు ఎందుకురా బాబు, ఇక్కడ ఇండియాలో ఉన్న హైప్ని ఎంజాయ్ చేసుకోకుండా ఓవర్సీస్లో కంటెంట్ డెలివరీ అవ్వలేదు, ఇది అవ్వలేదు. ప్రతి సినిమాకి ఇలా జరుగుతుంది భయ్యా. కొన్ని పెద్ద సినిమాలకు కూడా అంటే మనం చిన్న హీరోలం కదా, చిన్న హీరోలమి, చిన్న హీరో అయిన పవన్ కళ్యాణ్ గారు పెద్ద పాన్ ఇండియా సినిమాలైన రికార్డులను ఉఫ్ అని ఉదేస్తున్నారు. ఈ ప్రీమియర్స్ బుకింగ్స్ చూస్తేనే మెంటల్ వచ్చింది. నువ్వు ఇంకా ఓవర్సీస్ కంటెంట్ వెళ్ళదు భయ్యా, ఏంటది షోస్ యాడ్ అవ్వట్లేదంట, అదట ఇదట నలిపేసుకుంటున్నావు. ఓవరాల్గా ఓవర్సీస్ బిజినెస్ 30 కోట్లకి అంతగా అయింది. ఇప్పుడు ఆ 30 కోట్ల బిజినెస్ని కూడా నాకు తెలిసి ఫస్ట్ వీక్లో కాదు కదా 2 రోజుల్లో కొట్టేయబోతున్నారు కళ్యాణ్ గారు. ఇంకా అంతకు మించి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు ఆనందం ఇంకేం కావాలి. సో ఓవరాల్గా ఈ సినిమా హైప్ ఏదైతే ఎవరైతే ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకున్నారో ఇప్పటివరకు ప్రీమియర్ టికెట్స్ తీసుకున్నారా లేదా అనే విషయాలు అయితే కింద నా కామెంట్లో తెలపండి.